ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మిత్రమా, మానవుడికున్న అన్ని భయాల కంటే పెద్ద భయం ఏంటో తెలుసా? మరణ భయం. ఏదో ఒకరోజు అంతా అంతమైపోతుంది, మనం మట్టిలో కలిసిపోతాం అనే ఆలోచన మనిషిని జీవితాంతం బానిసగా ఉంచుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథం హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు చదివితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాను. మరణం ద్వారా మరణాన్ని ఓడించడం ఎలా సాధ్యం అనేది ఒక చిన్న యుద్ధ కథతో మనం అర్థం చేసుకుందాము. పూర్వం ఒక బలమైన కోట ఉండేది. ఆ కోటను ఒక క్రూరమైన శత్రువు ఆక్రమించుకున్నాడు. ఆ శత్రువు దగ్గర ఒక భయంకరమైన ఆయుధం ఉంది. అదే విషపూరితమైన బాణం. ఆ బాణం ఎవరికి తగిలినా వారు చనిపోవాల్సిందే. ఆ భయంతో ప్రజలందరూ అతనికి బానిసలైపోయారు. అప్పుడు ఆ యువరాజు ఆ శత్రువుని ఎదుర్కోవడానికి ఎవ్వరూ ఊహించని ఒక సాహసానికి సిద్ధమయ్యాడు. తనే స్వయంగా యుద్ధానికి వెళ్ళాడు. కానీ చిత్రం ఏమిటంటే, ఆయన ఆయుధాలు పట్టుకోలేదు. ఆ క్రూరమైన శత్రువు తన దగ్గర ఉన్న అత్యంత విషపూరితమైన బాణాన్ని తీసి యువరాజు గుండెల్లోకి కొట్టాడు. యువరాజు నేల కొరిగాడు. శత్రువు గెలిచానని నవ్వుకుంటున్నాడు. కానీ కొద్దిసేపటికే ఒక అద్భుతం జరిగింది. ఆ విషం ఉన్న బాణం యువరాజుని ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఆయన ప్రాణం సామాన్యమైనది కాదు. ఆయన మళ్ళీ లేచి నిలబడ్డాడు. ఆ క్షణంలో ఆ శత్రువు దగ్గర ఉన్న విషమంతా ఖాళీ అయిపోయింది. అతని ఆయుధంలో పదును పోయింది. యువరాజు మరణాన్ని అనుభవించి దానిని లోపల నుండి జయించి బయటికి వచ్చాడు. శత్రువు నిరాయుధుడై ఓడిపోయాడు. సిలువలో జరిగింది కూడా ఇదే. సాతాను ఆయుధం అనేది ఒక మరణం. యేసు చేసిన పని, ఆయన మరణం అనే గొలుసును తన మీదకు తీసుకున్నారు. కానీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది. 3వ రోజు ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచారు. దానికి ఫలితం మరణానికి ఉన్న విషం అనే పాపం పోయింది. సో ఫ్రెండ్స్, సిలువ అనేది మనకి ఓటమికి గుర్తు కాదు. అది అపవాది మీద సాధించిన విజయానికి గుర్తు. యేసు బ్రతికి ఉన్నారు కాబట్టి మనకు మరణం అంటే భయం లేదు. అది కేవలం ఒక నిద్ర వంటిది. లేవగానే మనం దేవుని చెంత ఉంటాము. జీవితంలో కూడా సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, మరణం లాంటి చీకటి ఎదురైనప్పుడు అధైర్యపడకండి. వెలుగు ఎప్పుడూ చీకటిని జయిస్తుంది. క్రీస్తు సాధించిన ఈ విజయం మనకు ధైర్యాన్ని, కొత్త నిరీక్షణ ఇస్తుంది. మరణాన్ని జయించిన రాజు మన పక్షాన ఉన్నాడు. ఇక మనకు భయం ఎందుకు? ఇలాగ ప్రార్థన చేయండి. ప్రభువా, మరణ భయం నుండి మాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు. నీ విజయంతో మమ్మల్ని నడిపించు, ఆమేన్ అన్నట్టు ప్రార్థించండి. అప్పుడు దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9408585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.